అని అర్థం వస్తుంది. అంటే ఆయన రెక్కల మీద అంటే రెండు రెక్కలు, పాత నిబంధన కొత్త నిబంధన. అలాగే ఆయన రెక్కల మీద అంటే విశ్వాసంతో అని కూడా అర్థం పిల్లలు. ఆమె అద్భుతాలతో విశ్వాసం అంటే పక్షులు గాల్లో ఎగిరినట్టు మన విశ్వాస క్షేత్రంలో ఎగురుచు దేవుని సన్నిధికి వెళ్ళాలని సరే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. కృపామయుడ కరుణామయుడ వాక్యమై ఉన్న మా దేవ నీకే స్తోత్రము. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న దేవుడవు, నీ కృప జీవము కంటే ఉత్తమము నాయన. ఈ సాయంకాలపు వేళలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నీ కృప మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి, నీ సన్నిధి కాంతి దయచేయండి. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అని నీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అలాగే నుంచొని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. ప్రకటన 17:12. నీవు చూచిన ఆ 10 కొమ్మలు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూరముఖముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆమేన్. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తుగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించును. నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. మరొక చిన్న ప్రార్థన. వాక్యమై ఉన్న దేవ, చదవబడిన ఈ వాక్యాన్ని గ్రహించుటకు, గుర్తించుటకు, లోతుగా ధ్యానించుటకు తండ్రి నీ బిడ్డలకు శక్తినివ్వండి. వాక్యం వినువారిని, భవిష్యత్తులో వినబోవారిని కూడా నాయన నీవు అభిషేకించి ఈ యొక్క వాక్యాన్ని వారు గుర్తుపట్టుటకు శక్తి దయచేయమని యేసుక్రీస్తు అని నీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. మనం పిల్లారా, భక్తి జీవితం అంటే భక్తిలో చాలా రకాల అంశాలు ఉన్నాయి. పరిశుద్ధత, విశ్వాసము, కుటుంబ జీవితం, సమాజ జీవితం, అలాగే లోకంలో బ్రతకటానికి కావాల్సిన జ్ఞానము, ఆశీర్వాదము, నీతి, నమ్మకత్వం, అలాగే మోసం చేస్తే లేకపోతే తప్పులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఎదుర్కొంటాం, ఇవన్నీ భక్తి జీవితంలో భాగమే. అలాగే డిసిప్లిన్ యొక్క ప్రాముఖ్యతను కూడా భక్తి జీవితంలో తెలుసుకుంటాం. అయితే భక్తి జీవితంలో వీటితో పాటు ఇంకా లోతుగా వెళితే దేవుని యొక్క సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క రాజ్య విషయాలు, మర్మములు, దేవుడు ఎలా యుగాలను ఏర్పాటు చేశాడు, డిస్పెన్సేషన్స్ అంటారు దాని ఇంగ్లీష్, ఎలా వ్యవహరిస్తున్నాడు, దేవుని ప్రణాళిక ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం కొంచెం లోతైన వాక్యాలు అన్నమాట. సో సహజంగా కొన్ని సంఘాలు మరి దేవుని పరిశుద్ధతను, నీతిని, నిజాయితీని, యథార్థతను వీటిని తెలుసుకొని చక్కగా వాటి మీద దృష్టి పెడతాయి. కొందరు దేవుని లోతైన విషయాలు, మర్మాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి జరుగుతుందంటే మర్మాలు తెలుసుకునేవారు బేసిక్ క్రిస్టియన్ లైఫ్ని వదిలేస్తూ ఉంటారు. కొందరు వీటినే పట్టుకొని అసలు లోతైన వాక్యాలను ధ్యానించకుండా వదిలేస్తారు. రెండు తప్పు. నువ్వు దేవుణ్ణి ఎరగాలి అంటే సంపూర్ణంగా ఎరగాలి. ఇప్పుడు బైబిల్లో మనకి పరిశుద్ధత గురించి, నీతి, నిజాయితీ, విశ్వాసాన్ని గురించి 10 అధ్యాయాలు గ్రంథాలు ఉన్నాయి. అదే బైబిల్లో ప్రవచనాలు, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదా. అదే బైబిల్లో ఈ ప్రకటన గ్రంథం, రాబోయే మరుగైన సంగతుల గురించిన గ్రంథం ఉంది, అవునా? బైబిల్లో ఒక గ్రంథానికి మనం పట్టుకొని కూర్చోం కదా. బైబిల్లోని అన్ని గ్రంథాలు మనకు అవసరం, అవునా కదా? అన్నీ కలిపితేనే దేవుడు అవుతాడు. ఇప్పుడు నిజానికి సహజంగా మనం చూస్తే లోకంలో చాలామంది కొత్త నిబంధన చదువుతారు, పాత నిబంధన చదవరు.
కొత్త నిబంధన పిల్లలకు కానీ బయట వాళ్ళకి కానీ ఇచ్చేటప్పుడు కూడా చాలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొత్త నిబంధన గ్రంథాలనే ఇస్తూ ఉంటారు. కొత్త నిబంధనతో పాటు మహా ఉంటే కీర్తన గ్రంథం ఉంటుంది. అంటే అంతవరకే వాళ్ళు అవసరమైందని అనుకుంటారు. సంఘాల్లో చదివినా కూడా ఒక్కొక్కసారి పాత నిబంధనలో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సంసోను, లేకపోతే దావీదు, దానియేలు ఇలాంటి వాళ్ళ జీవితాల వరకు చదువుతారు. కానీ అదే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల గ్రంథాలను ధ్యానించకుండా వదిలేస్తారు. సో మరి కొత్త నిబంధనలో చదివిన మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎక్కువ చదువుతారు. లేకపోతే పౌలు పత్రికల్లోని కొన్ని పత్రికలు చదువుతారు. అందులో కొన్ని విలువైన కొన్ని సంగతుల్ని, కొన్ని అపోస్తల కార్యాలు చదువుతారు. మరి ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథాన్ని ఎక్కువ సంఘాలు వదిలేస్తాయి. మనం అన్నీ కావాలి పిల్లరా, బైబిల్లో అన్ని రకాలది కలిపితేనే మనల్ని ఆత్మీయంగా పరిపూర్ణత చేయగలం. సో మనం దేవుని సంగతుల్ని, దేవునిలో బలంగా ఉండాలంటే అన్నిటిని మనం ధ్యానించాలి. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథం చాలా విశేషమైనది, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం. బైబిల్లో 66వ గ్రంథం అయినప్పటికీ బైబిల్కి ఇది తలరాయి వంటిది, క్యాప్, హెడ్. బైబిల్కి శిరస్సు వంటిది గ్రంథం. 65 గ్రంథాలు దేవుడు వేరే వాళ్ళతో కళల్లోనో దర్శనాల్లోనో మాట్లాడి రాపిచ్చేశాడు, లేకపోతే ఆత్మ ప్రేరణతో రాపిచ్చాడు. మోషేకి దర్శనం చూపించాడు, ఆది కాండాన్ని రాశాడు. ఆయన జీవితం జరిగిన వాటి నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు రాశాడు. మరి కొందరు ప్రవక్తలు ఆత్మ ప్రేరణతో చరిత్ర రాశారు, ఇర్మియా, లేకపోతే ఎజ్రా, లేకపోతే నెహెమ్యా, ఇలాంటి వాళ్ళు ఆత్మ ప్రేరణతో రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను కొందరు మత్తయి, అలాగే మార్కు, యోహాను వీళ్ళు ప్రభువు దగ్గర చూసింది రాశారు. లూకా ఆత్మ ప్రేరణ ద్వారా అనేకులు చెప్పిన దాన్ని విని ఆత్మ ప్రేరణ ద్వారా లూకా సువార్తను రాశాడు. అపోస్తల కార్యాలు సగం ఆత్మ ప్రేరణ ద్వారా, సగం ఆయన డైరెక్ట్గా ఉండి రాశాడు. మిగిలిన రోమా పత్రిక నుంచి మిగిలిన పత్రికలు వాళ్ళు దేవుని ఆత్మ ప్రేరణతో రాయటం జరిగింది. అదే మనం చూస్తే ప్రవక్తల గ్రంథాలు కొన్ని వాళ్ళకి దర్శనాలు ఇచ్చి, లేకపోతే కొన్ని ప్రవచనంతో రాయబడ్డాయి. కానీ ప్రకటన గ్రంథం అలా కాదు. దేవుడు డైరెక్ట్గా యోహాన్ని పద్మాసు దీపంలో అక్కడ 2 సంవత్సరాల నుంచి దేవుడు స్వయంగా యోహాన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇది రాయి, ఇది రాయొద్దు, ఇది విను, ఇది ఆగు, ఇది ఆపేయి, ఇది ఆపేయి అని దేవుడు పక్కన కూర్చొని రాపించిన గ్రంథం పిల్లలు. ఒక పిల్లోడికి నోటు పుస్తకం రాయమన్నాం, కొంచెం వాడికి ఫ్రీడమ్ ఇవ్వచ్చు. లేకపోతే ఒక టెక్స్ట్ బుక్లో అంశాలు రాయమన్నాం. అదే పిల్లోడికి నువ్వు ఒక ఉత్తరం రాయమన్నావు అనుకో, కొంచెం జాగ్రత్తగా చెప్తావు, రే ఇది రాయిరా, ఇది రాయొద్దురా, ఇది రాయొద్దురా అని. ఉత్తరం కూడా పక్కన పెట్టు. నువ్వు ఒక అగ్రిమెంట్ రాపిస్తున్నావు, ఒక పొలం కొంటున్నావు, ఒక స్థలం కొంటున్నావు, అగ్రిమెంట్ రాయాలి. ఇప్పుడు ఆ ఊరికి వాడికి రాసే ముందు కూర్చోబెట్టవు. మామూలుగా రాసినప్పుడు వాడు 10,000 అంటే 10,000కి వాడు 4 సున్నాలు, 3 సున్నాలు, 5 సున్నాలు వేసాడు. అయిపోయిన తర్వాత చూసుకుంటావు, అరే ఏంట్రా ఇట్లా అని. ఒక్కొక్కసారి చూడకపోవచ్చేమో. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇది అగ్రిమెంటు. ప్రతి మాట ముఖ్యమే, ప్రతి కండిషన్ ముఖ్యమే, ఇది మిస్ అయినా ముఖ్యమే, రాయింది ఎక్స్ట్రా రాసినా ముఖ్యమే. అవునా? ఒక అగ్రిమెంట్ రాపించేటప్పుడు, లేకపోతే ఒక హౌస్ అగ్రిమెంటో, రెంట్ అగ్రిమెంటో, ఒక పొలం కొనేది ఉన్నప్పుడు ప్రతి మాటను ఆచితూచి చాలా జాగ్రత్తగా చూస్తాం. అంటే ఒక తండ్రి మాస్టర్ అనుకుందాం. ఆ తండ్రి పిల్లోడికి ఇంట్లో ట్యూషన్ రాయమన్నప్పుడు అప్పుడు కొంత శ్రద్ధ పెట్టి ఉండొచ్చు, లేకపోతే పలానా లెటర్ రాయమన్నప్పుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉండొచ్చు. కానీ ఒక అగ్రిమెంట్ లెటర్ పిల్లోడితో రాపిస్తున్నప్పుడు ఎంత దగ్గర, అత్యంత జాగ్రత్త తీసుకుంటాడు. అవునా? అలాగే దేవుడు బైబిల్లో 65 గ్రంథాల కంటే కూడా ఈ 66వ గ్రంథమైన ప్రకటనకి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. దీన్ని బట్టే ఇది ఎంత అర్థమైంది, ఎంత విలువైందో మనకు అర్థం అవ్వాలి. ఆమేన్. అందుకే గ్రంథంలోనే, ప్రకటన గ్రంథం బిగినింగ్లోనే ఈ గ్రంథాన్ని వినువాడు, చదువువాడు, గ్రహించువాడు ధన్యుడని రాశాడు. ప్రకటన గ్రంథాన్ని వింటే, ఆడియో పెట్టుకొని ధన్యుడు బట్ట, లేకపోతే వేరే వాళ్ళతో చదివించుకొని వింటే ధన్యుడు, నువ్వు చదివినా ధన్యుడు, లేకపోతే చదివిని ఇంకా గ్రహిస్తే ఇంకా ధన్యుడు అన్నాడు. వారు నీకు దీవించబడతావు అన్నాడు, ఆస్వాదించబడతావు. కాబట్టి ప్రకటన గ్రంథానికి స్పెషల్గా రాయబడింది. ఈ గ్రంథాన్ని గ్రహించిన వాడు చాలా 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 ధన్యుడు. తర్వాత ఈ గ్రంథానికి ఏది చేర్చొద్దు, ఏది తీసేయొద్దు చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. సో అందుకే ప్రకటన గ్రంథాన్ని చాలా ఎక్కువగా ధ్యానించాలి పిల్లారా. బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇది మన కాలాన్ని గురించి ఎక్కువ రాయబడిన గ్రంథం. మనం ఉన్న కాలానికి అరించిన సంఘటనలు ఎక్కువ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘానికి ప్రపంచ చరిత్ర రాయబడిన సంగతులన్నీ కొంచెం రాయబడ్డాయి. కానీ
ఎత్తబడే టైంలోని ప్రపంచ సంఘటనలు, ప్రపంచ ఘటనలు, ఎత్తబడే టైంకు ముందు ఎత్తబాటు అయిపోయిన తర్వాత శ్రమల కాలము, 1000 ఏళ్ల పాలన, ధవళ సింహాసన తీర్పు, అనేకమైన సంగతులు చాలా ఎక్కువ రాయబడ్డాయి. మనమున్న కాలానికి ఉన్న సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లలు. ఇది మనకు చాలా అవసరం. ఇప్పుడు చాలామంది చూడండి, ప్రభు ఆత్మ వలన ఇదిగో ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు పొలిటికల్గా ఏముండాలో ముందుగానే ఉంది. దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఇజ్రాయేలు దేశము అన్యుల చేతిలో ఏలబడాలి అని ముందే ప్రవచనం ఉంది. మనకి ఏది అనుకోకుండా జరగదు పిల్లలు. మనం ఇది బాగా గుర్తుపట్టాలి. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతిదీ ఒక గడియారంలో సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, ప్రతిదీ ఒకదానికొకటి లింక్ చేయబడి ఎట్లున్నాయో ఇప్పుడు జరిగే ప్రతిదీ కూడా ప్రవచనాలన్నీ ఒకదానికొకటి ముడివేయబడి ఉన్నాయి పిల్లలు. ఈ భూమి మీద ఏది వ్యర్థంగా జరగట్లేదు. నువ్వు ఆత్మలోకి వెళితే ఆ ముడి పసిగట్టగలవు. ఉదాహరణకి ఇజ్రాయేలీలకి అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు? ఈ భూమిని నీకు ఇస్తాను అన్నాడు. అబ్రహాము నేను పొందుకుంటానని ప్రభువా నాకు ఎలా తెలుసు అన్నప్పుడు దేవుడు కొంచెం బలిచ్చినాక ఆ దర్శనంలోకి వచ్చి మాట్లాడాడు. ఏమనంటే నీ సంతానం తమది కాని దేశాల్లోకి వెళ్తారు. అవునా? 400 ఏళ్ళు వాళ్ళు వీళ్ళని బాధ పెడతారు. 400 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను ఒక బలమైన హస్తంతో వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తాను. అమోరీల అక్రమం సంపూర్ణం కాలేదు గనక ఇలా జరుగుతుంది. గుర్తుపెట్టుకో, నీ 4వ తరం వాళ్ళు నిత్యంగా ఇక్కడికి వస్తారు, దీన్ని స్వాధీనపరచుకుంటారు అని దేవుడు చెప్పాడు. ఈ ప్రవచనంలో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి చూడండి. ఈ ప్రవచనంలో ఫస్ట్ నీ సంతానం వాళ్ళు ఇక్కడ నుంచి ఆడికి వెళ్తారన్నాడు. వెళ్ళింది ఎవరు? యాకోబు పిల్లలు వెళ్ళారు ఐగుప్తులోకి. అవునా? వాళ్ళు 400 ఏళ్ళు వీళ్ళని బాధ పెడతారన్నాడు. కానీ ఫస్ట్లో బాధ పెట్టలేదే. యాకోబు వెళ్ళినప్పుడు గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చారు. యోసేపు ఉన్నప్పుడు పవర్ఫుల్గా 110 సంవత్సరాలు యోసేపు అద్భుతంగా దేశాన్ని లేడు. అవునా? ఇజ్రాయేలీలు అంటే గొప్ప స్థానాల్లో ఉన్నారు. అధికారులుగా, చదువరులుగా, గొప్ప పొజిషన్లో ఐగుప్తులో ఉన్నారు, వర్ధిల్లారు. కానీ దేవుడు ప్రవచనంలో భాగం ఏంటి? వాళ్ళు వీళ్ళని హింస పెట్టాలి. కాబట్టి ఫస్ట్ చేంజ్ ఏంటి? నిర్గమకాండం వేశాడు. అప్పుడు యోసేపును ఎరుగని ఒక రాజు రంగం మీదకి వచ్చాడని రాయబడింది. మెల్లమెల్లగా ఐగుప్తీయులకి ఇజ్రాయేలీల మీద అసూయ ద్వేషాలు స్టార్ట్ అయినాయి అని రాయబడింది. అంటే అక్కడ సమాజంలో పొలిటికల్ డిస్టర్బెన్స్ వచ్చింది, సోషల్ డిస్టర్బెన్స్ వచ్చింది. సమాజంలో అప్పుడు దాకా యూదులంటే గౌరవం ఉంటే యూదుల మీద అబద్ధాలు చెప్పి నెగిటివ్ ప్రాపగెండా చేసే వాళ్ళు రైజ్ అయ్యారు. జస్ట్ లైక్ ఇప్పుడున్న కొన్ని ఎజెండాలాగా హిందుత్వ ఎజెండాను, లేకపోతే అమెరికా వెస్టర్న్ దేశాల్లో లిబరలిజం అనే ఎజెండాను, రియల్ క్రిస్టియన్స్ని ద్వేషించేవాళ్ళు. చూసారా? ప్రవచనంలో అది కూడా భాగమే. తర్వాత ఏమైంది? యోసేపు అంటే అసహ్యించుకునే ఒక రాజు రంగం మీదకి రావాల్సి వచ్చింది, అంటే పొలిటికల్గా. ఆ తర్వాత క్రూరులు దేవుని పిల్లల్ని హింస పెట్టడం, చంపటం, ఇలా దశలు. అంతేపాటు ఇక్కడున్న ఈ భూమిలో కూడా అమోరీల అక్రమం కూడా పీక్ లెవెల్కి వెళ్ళాలి. పాపం, వాళ్ళ పాపం అనేది ఇక వాళ్ళల్లో నరబలులు, లేకపోతే విచ్చలవిడితనం, కామంతో విచ్చలవిడిగా పాపం చేయటం, దౌర్జన్యం, బలాత్కారం, హింస, దోచుకోవటం, ఇవన్నీ వాగ్దాన భూమిలో ఉన్న ఇక్కడ అమోరీల్లో పెరగటం. వీటితో పాటు అక్కడ ఇవన్నీ చూడండి. ప్రవచనంలో వీళ్ళు కాదు మెయిన్ భాగం. దేవుడి యొక్క శ్రద్ధ అమోరీయుల పాపం మీద కాదు, ఐగుప్తులోని పొలిటికల్ ప్రజల మీద కాదు, ఐగుప్తు సొసైటీ మీద కాదు. దేవుడు ఎవరి గురించి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు? అబ్రహాం సంతానంతో. అవునా? అప్పుడు వీళ్ళ కోసం ఒక బలిష్టమైన హస్తం అన్నాడు. బలమైన హస్తం అంటే దేవుడికి హస్తం అంటే సేవకులు. కాబట్టి ఒక బలమైన సేవకుడు పుడతాడన్నాడు. ఆ దినములలో మోషే పుట్టెను. ఆమేన్. మోషే లాంటి ప్రవక్త అక్కడ రంగం మీదకి రావటం, అద్భుతాలు సూచక్రియలు చేయటం, ఆ దేశానికి దేవుడు తీర్పు తీర్చటం, అద్భుతాలను చూపించటం, తర్వాత మోషే ద్వారా బయటకు తీసుకొచ్చి వాగ్దాన భూమిలో మోషే పరిచర్య యెహోషువ ద్వారా కంటిన్యూ చేసి దేవుడు తీసుకెళ్ళటం. ఇది ప్లాన్.
కానీ దేవుడు చూడండి, ఈ ప్రవచనంలో అందరూ భాగమై ఉన్నారు. ఈ ప్రవచనంలో మోషే ఉన్నాడు, మోషేను వెంబడించిన ప్రజలు ఉన్నారు, మోషేను తృణీకరించిన ప్రజలు ఉన్నారు, వాగ్దాన భూములకు వచ్చి అమ్మోరీల్ని నాశనం చేసిన యెహోషువ ప్రజలు ఉన్నారు. ఆమేన్. తర్వాత ఐగుప్తులోని రాజుల గురించి మాట్లాడుతున్నాడు, ఐగుప్తు సొసైటీ గురించి మాట్లాడుతున్నాడు, ఎక్కడున్న అమ్మోరీల సొసైటీ కల్చర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని కలిపి ప్రవచనాలు భాగంగా ఉన్నాయి. ఆమేన్. సేమ్ యేసుప్రభు పుట్టినప్పుడు కూడా అంతే, అనేకమైన ఘటనలు ప్రవచనంలో భాగమై ఉన్నాయి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే జస్ట్ ఆత్మీయంగా సంఘము ప్రజలు అని మాత్రం ఆలోచిస్తారు. దేవుడు చాలా ప్రవచనాలు అవి కేవలం సంఘంతో మాత్రమే ముడిపడి ఉండవు. సంఘము, సమాజము, ప్రపంచంలో ఉన్న రాజకీయ పరిస్థితులు అన్నీ కలిపి ప్రవచనంలో ముడివేయబడి ఉంటాయి పిల్లలు. వీటిని చూడకపోతే ప్రజలు తప్పిపోతారు. ఆమేన్. చూడండి, యేసు ప్రభు భూమి మీదకి మొదటిసారి వచ్చేటప్పుడు కూడా ఇజ్రాయేలు దేశాన్ని దావీదు కుమారులలోంచి అన్యుల మధ్యలోకి గవర్నమెంట్ వెళ్ళాలి. అన్యుల మధ్యలో గవర్నమెంట్ వెళ్ళాలి. అప్పుడు వీళ్ళు ఒక ఇజ్రాయేలీడైన రాజు కోసం ఎదురు చూస్తారు. అవునా? అప్పుడు మెస్సయ్య వస్తే రాజుగా వస్తారని ఎదురు చూస్తారు. కానీ మెస్సయ్య రాజు కాడు, ముందు బలిపశువులా వస్తాడు. అది వాళ్ళని బోల్తా కొట్టించబోతుంది. ఇది ప్రవచనం. అందుకని అక్కడ రోమా గవర్నమెంట్ వెళ్తుంది. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళు రోమ్ గవర్నమెంట్ కింద ఉన్నారు. పిలాతు వీళ్ళందరూ ఎవరు? రోమన్ గవర్నమెంట్. రోమ్ చక్రవర్తుల కింద ఉంది ఇజ్రాయెల్ దేశం. బబులోన్లోకి వెళ్ళిపోయినాక ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు వాళ్ళకి. బబులోన్లో క్రీస్తు పూర్వం 70వ సంవత్సరం 700వ సంవత్సరం వెళ్ళిపోయారు. మళ్ళీ 1945వ సంవత్సరం మళ్ళీ వాళ్ళు ఒక స్వతంత్ర దేశం ఏర్పడ్డారు. ఈ మధ్యలో వాళ్ళకి దేవుడు గవర్నమెంట్ ఇవ్వలేదు, అన్యుల కింద పెట్టాడు వాళ్ళని. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మన ఎత్తపాటులో చాలా ప్రవచనాలు భాగమై ఉన్నాయి పిల్లలు. జస్ట్ ఎత్తబడి అభిషేకం వచ్చింది వదిలి వెళ్ళిపోయింది అనలా, చాలా పరిస్థితులు ముడిపెట్టబడి ఉన్నాయి. ఆమేన్. రాజకీయ పరిస్థితులు ముడిపెట్టబడి ఉన్నాయి, సంఘ పరిస్థితులు ముడిపెట్టబడి ఉన్నాయి, సమాజ పరిస్థితులు ముడిపెట్టబడి ఉన్నాయి. అన్నీ కలిపి మన ప్రవచనంలో భాగమై ఉన్నాయి. ఆమేన్. అక్కడ ఇంకొకటి, మోషే వచ్చే టయానికి అక్కడ మోషేని అనుకరించే డూప్లికేట్ సేవకులు కూడా అక్కడ రంగం మీద ఉన్నారు. చూడండి. ఆమేన్. వాళ్ళు దెయ్యపు ఆత్మల ద్వారా అద్భుతాలు చేయగలుగుతున్నారు. ఇక్కడ దేవుడు అబ్రహాంతో ఒక మాట అంటాడు, ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను, వాళ్ళు ఏ దేశంలో బానిసలు అయ్యారో ఆ జనాలకు నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. కానీ మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఆ జనములకు మాత్రమే అని చెప్పలా, ఐగుప్తు దేవీ దేవతలకు కూడా తీర్పు తీరుస్తానని చెప్పాడు. అవునా? ఈ రాత్రి నేను వెళ్ళి ఐగుప్తు దేవుళ్ళకు తీర్పు తీరుస్తాను అన్నాడు. అసలు ఆ మాట చదివినప్పుడు చాలా సంతోషం వేసింది పిల్లలు. ఫస్ట్ టైం బైబిల్ చదివినప్పుడు దేవుడు ఆయన నిజమైన దేవుడు అని చెప్పుకోవడానికి దేవుళ్ళకు కూడా పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అన్నాడు. ఆమేన్. నిజానికి ఆ దేవుళ్ళు కాదు, లోకంలో దేవుడు ఒక్కడే, ఇంకెవరూ లేరు. దేవుడు అని చెప్పుకుంటుంది ఎవరు? దేవుడిలాగా నటిస్తున్నటువంటి సాతాను. ఆమేన్. వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని సాతాను అని చెప్పేవా పిచ్చ కోపం వస్తుంది, మామూలు కోపం రాదు, బీభత్సం కొడతారు, తిడతారు, ఏదైనా చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు ఆయన శక్తిని రుజుపరుచుకోవడానికి వెనకాడు. ఈ ప్రూవ్స్ హిజ్ వర్డ్. ఆయన తన వాక్యాన్ని రుజుపరుస్తాడు, తన శక్తిని కూడా రుజుపరిచే దేవుడు ఆయన. ఆమేన్. అంటే చూడండి, ఐగుప్తులో నుంచి ఆయన పవర్ ఏంటో చూపకుండా బయటకు తీసుకురావట్లా. ఆమేన్. సేమ్ ఇప్పుడున్న ప్రపంచానికి కూడా ఆయన పవర్ ఏంటో చూపకుండా వధువుని పైకి తీసుకెళ్ళాడు ఆయన. అది ప్రపంచంలో భాగం అది. ఆమేన్. హల్లెలూయా. దీనికే సియోను బల ప్రదర్శన అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. ద మౌంట్ జయన్ షోడౌన్, సియోను పర్వత బల ప్రదర్శన అంట. హల్లెలూయా. ఈ లోకానికి ఆయనే దేవుడని, ఆయన ప్రజలే వారసులని, ఈ లోకం తనది అని, రాజకీయ మత ఆర్థిక అంత అధికారం అంతా దేవుందే అని లోకానికి చూపించినాకే వధువులు పైకి తీసుకెళ్తారంట పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆడబోయే ఆ గొప్ప కార్యాలు చాలా గొప్పగా ఉండబోతున్నాయి పిల్లలు. హల్లెలూయా. ఆమేన్. ఇవన్నీ ప్రకటనలోనే ఎక్కువ ఉంటాయి సుమా. ఈ సంగతులన్నీ ఎక్కువ ప్రకటనలోనే ఉంటాయి. అందుకని ప్రకటన గ్రంథం అసలు సంఘ శాఖలన్నీ దాన్ని పక్కన పెట్టేస్తాయి. మాకొద్ది ప్రకటన గ్రంథం బాయ్కాట్ చేసి పడేసినాయి. మాకొద్దు, వద్దు వద్దు, పద్దాకలు వద్దు అంటున్నారని చెప్పి మన వర్తమానం వాళ్ళు కొన్ని రకాల ప్రవచనాలు చదివే వాళ్ళని రెచ్చగొట్టేసరికి అందులో అక్కడక్కడ మొక్కలు,
కొంతమంది కొన్ని కూరలు ఇష్టం ఉండవు, బలవంతాన్ని పెట్టామనుకో వాడు తినలేకపోయినా అందులో ఏదో ఒక ముక్క నీ సాటిస్ఫాక్షన్ కోసం తింటాడు, కానీ ఆనందంగా తినడం. అలాగే ప్రకటన గ్రంథాన్ని చదివిన ఏదో వాళ్ళకి నచ్చిన 4-5 ముక్కలు తీసుకొని అలా చదువుతారు తప్ప ఆ ప్రకటన గ్రంథాన్ని మాత్రం పొరపాటును కూడా ధ్యానించారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పడేసింది. పాపం ఈరోజు ఒక ఆయన ఇద్దరికి పరలోకంలో ఒక్క సింహాసనం ఉందా 3 సింహాసనాలు ఉన్నాయా అని పెద్ద డిబేట్ జరిగింది ఈరోజు, నిన్న మొన్న. ఇక పరలోక ఇద్దరు ప్రకటన గ్రంథమే తీసుకున్నారు. ఆ పిడి సుందరరావు బ్యాచ్ పాపం వాళ్ళు పరలోకంలో 3 కుర్చీలు ఉన్నాయి 3 కుర్చీలు ఉన్నాయి అని పాపం అందులో నుంచే పాపం కొందరు సపరేట్ అయిపోయి దేవుడు ఒక్కడని చెప్పి నమ్మటానికి పాపం మన వర్తమానాన్ని బాగా విమర్శించారు కదా. ఆ బ్యాచ్ మాత్రం ఇప్పుడు దేవుడు ఒక్కడే నమ్ముతున్నారు. ఇది చాలా విచిత్రం. ఆమేన్. వాళ్ళు మాత్రం పరలోకంలో ఒక్క సింహాసనం ఉంది, అందులో ఒక్క దేవుడే కూర్చున్నాడని. విచిత్రం ఏంటంటే ఒక్కడని చెప్తూ కూడా కన్ఫ్యూజ్ చేసి పడేసింది ప్రకటన గ్రంథం చదివితే. అట్లా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు భార్గవిని నీ భర్తయును ఇర్మియాయును వచ్చుచున్నాడు అంటే ఇద్దరు వస్తున్నట్ట? ఒక్కడే కదా. ఆమెకు తెలుసు ఆమె భర్త పేరు ఇర్మియా అని, వస్తుంది ఇర్మియా అనుకుంటుంది. అవునా? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం అంటాడు ప్రకటన గ్రంథంలో. అది చూసి దెబ్బగారు ఇద్దరున్నారు చూసావా అంటారు వాళ్ళు. దేవుడే యేసు ప్రభు, ఆయనదే మళ్ళీ సింహాసనములు అని ఉండదు, సింహాసనం అని ఏకవచనమే ఉంటుంది. కానీ పైకి వచ్చేసరికి దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం అని ఉంటుంది. దెబ్బకాయలు పడిపోతారు, అక్కడ చూసారు ఇద్దరున్నారని. ఇట్లా ప్రకటన గ్రంథం ఆత్మ లేని వాడిని కన్ఫ్యూజ్ కూడా చేయగలదు పిల్లలు. ఆమేన్. బైబుల్ రాసిన విధానం అది. హల్లెలూయా. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథాన్ని కనుక చదివితే ఇప్పుడు భూమి మీద ఉన్న అన్నిటికీ వాటి స్థానాలు ఉన్నాయి. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథంలో రాజకీయ అంశాలు ఉన్నాయి, మత అంశాలు ఉన్నాయి, సంఘ అంశాలు ఉన్నాయి, వధు అంశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పిల్లలు? ఆమేన్. వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఉన్నాయి? రాజకీయ అంశాలు ఉన్నాయి, మత అంశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. అలాగే సంఘ అంశాలు ఉన్నాయి, వధు అంశాలు ఉన్నాయి. సంఘం వేరు, వధువు వేరు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. వీటికి తోడు ఇజ్రాయేలీల్ని అన్యులుగా ఉన్న సంఘాన్ని ఇద్దరిని వేరు చేసి సపరేట్గా మాట్లాడితే ప్రకటన గ్రంథంలోనే. ఆమేన్. సో ఇప్పుడు భూమి మీద ఉన్న వాటిలో అన్ని వాటికి సంబంధించిన అంశాలు ప్రకటనలో ఉన్నాయి. మీరు తర్వాత దాని లేఖనంలో చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో ముందు ఐక్యరాజ్య సమితి గురించి ప్రకటన గ్రంథంలో ఎక్కువ ఉంది. నీకు ఐక్యరాజ్య సమితి అనేది అర్థం అవ్వాలి. పొలిటికల్గా ప్రపంచంలో ఉన్న వాటిల్లో టాప్ హెడ్గా ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద మెయిన్ హెడ్ ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఐక్యరాజ్య సమితితో యునైట్ అయ్యి ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి గురించి ప్రకటన గ్రంథంలో అది రాయబడింది. అదే అన్న గొప్ప మరుగుగా ఉందని. అందులో ఉన్న 2 పెద్ద బొటన వేళ్ళు, ఒకటి రష్యా, ఒకటి అమెరికా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో గొర్రెపిల్ల వంటి దేశంగా అమెరికా గురించి రాయబడింది. కాబట్టి నువ్వు అమెరికాను చూడటం కాదు, ప్రకటన గ్రంథంలో అమెరికా ఎలా రాయబడిందో అక్కడ ఏం జరుగుతుందో చూసినప్పుడు ఓహో నీ స్థానం ఎక్కడుందో, నువ్వు ఎక్కడ దగ్గర ఉన్నావు అర్థమవుతుంది. అక్కడ రష్యా గురించి బైబిల్లో రాయబడిందని నువ్వు ఇక్కడికి వచ్చి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత యూరోపియన్ యూనియన్, ఇక్కడ మనం చదివిన ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 10 మంది రాజులతో కూడిన ఒక సామ్రాజ్యం, రోములో నుంచి వచ్చే సామ్రాజ్యమే. ఆ సామ్రాజ్యం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన ఎత్తబాటు అయిపోయినాక అమెరికా డమ్మీ అయిపోయింది, ఏముండదు. ఎత్తబాటుకు ముందు వరకే అమెరికా ఆటలు, రష్యా ఆటలు. ఎత్తబాటు అయిపోయినాక వరల్డ్ మేజర్ పవర్గా ఉండేది యూరోపియన్ యూనియనే. చాలా స్ట్రాంగ్ అయింది అది ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనం. కాబట్టి యూరోపియన్ యూనియన్ మీద మన ఫోకస్ ఉండాలి. ఆ యూరోపియన్ యూనియన్ గురించి బైబిల్ ఏం చెప్తుంది, అక్కడ ఏం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత అబద్ధ సంఘాలు, 7 సంఘ కాలాల్లో అబద్ధ సంఘం నకిలీ సంఘంగా ఎలా వెళ్తుందో ఉంది. సమాజం ఎలా వెళ్తుందో ఉంది. సమాజంలో ఈవెన్ మర్చిపోయాను, 3 ప్రపంచ యుద్ధాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 3 ప్రపంచ యుద్ధాల గురించి రాయబడింది. 3 సార్లు ప్రపంచం మొత్తం కొట్టుకుంటుంది అని రాశాడు. అదే మరుగుగా రాశాడు. ఆమేన్. హల్లెలూయా. 3 WOEOEOOO అన్నట్టు తెలుగులో శ్రమ అని రాశాడు. యాక్చువల్గా అవి 3 ప్రపంచ యుద్ధాలు. అదే మర్మంగా రాయబడింది. వీటిని అర్థం చేయడానికే మనకి ప్రవక్త కావాలి.
దేవుని ఆత్మ యొక్క సహాయం కావాలి. ఎందుకంటే దేవుడు చాలా మిస్టీరియస్గా రపించినటువంటి గ్రంథం ఇది. ఆమేన్, హల్లెలూయా. మనతో పాటు ఇప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు, ఇజ్రాయేల్ దేశంతో ఆ మూడో ప్రపంచ యుద్ధంలో అన్ని మెజారిటీ దేశాలు ఇజ్రాయెల్ మీదకి ఎలా రాబోతున్నాయో అద్భుతంగా, అలాగే ఇజ్రాయెల్ దేశానికి 2 ప్రవక్తలు వస్తారు, 1,40,000 మంది రక్షించబడతారు. అనేక అంశాలు రాయబడ్డాయి. ఒకసారి 7వ సంఘకాలం స్టార్ట్ అయినాక ఎక్కడ నేషన్ వైడ్ రివైవల్ ప్రపంచంలో ఎక్కడా రాదు. గుర్తుపెట్టుకోండి, నేషన్ వైడ్ రివైవల్ ఎక్కడా రాదు. అంటే ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం కదిలించబడింది, అమెరికా చార్లెస్ ఫిన్నీ కాలంలో కదిలించబడింది. ఆమె ఆఫ్రికా దేశాలు ఒకప్పుడు దేశాలు కదిలించబడ్డాయి ఉద్యమంతో. గుర్తుపెట్టుకోండి, 7వ సంఘకాలం మనకి స్టార్ట్ అయినాక ఇక ఏ దేశానికి రివైవల్ రాదు. ఎందుకంటే 7వ సంఘకాలం స్టార్ట్ అవ్వగానే భూమి మీద మళ్ళీ ఇజ్రాయెల్ దేశం ఉనికిలోకి వచ్చింది. ఇక దేవుడు ఒక దేశంగా కదిలించబోయేది ఇజ్రాయెల్ దేశాన్ని మాత్రమే. ఒక దేశం అందరూ మార్చబడి ఉజ్జీవంగా రగులుతుంది అనేది చరిత్రలో 6 కాలాల్లో మాత్రమే వాగ్దానం చేయబడింది. మనం ఉన్న 7వ కాలంలో మళ్ళా తిరిగి ఇజ్రాయెల్ ఉనికిలోకి రాగానే అన్యులకు సంఘాల్లో దేశం వైజ్గా రివైవల్ని క్లోజ్ చేశాడు దేవుడు. ఇది మీకు అర్థమవ్వాలి పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది క్రైస్తవులు అది తెలియక ఈరోజు కూర్చొని ఇండియా మొత్తం రక్షించబడాలి, ఇండియా మొత్తం క్రైస్తవ దేశం కావాలి, ఇండియా మొత్తం క్రైస్తవ రాజ్యం కావాలని చెప్పి ఎంతో ప్రార్థనలు ప్రయాసాలు చేస్తున్నారు. దేవుడు 7వ కాలంలో నేషన్ వైడ్ రివైవల్ని ఇవ్వట్లేదని వాగ్దానం చేశాడు బైబిల్లో. ఒక నేషన్ వైడ్ రివైవల్ ఇజ్రాయెల్కు మాత్రమే వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఈ 2000 సంవత్సరాల్లో 6 కాలాల్లో అన్యులకు అనేక దేశాలకు ఇచ్చాడు. ఆమేన్. 1902 ప్రాంతంలో రష్యా ఉద్యమంతో కదిలించబడింది. టర్కీ 1860 ఆ ప్రాంతాల్లో టర్కీలో పెద్ద రివైవల్ వచ్చింది. టర్కిష్ ఒట్టోమన్ ఎంపైర్లోని ఒక ప్లేస్లో, కొన్ని సైప్రస్ లాంటి కంట్రీస్లో దేశాలు కదిలించబడ్డాయి. ఆమేన్. కానీ ఇప్పుడు ఇక ఏ దేశానికి రివైవల్ లేదు. ఎందుకంటే ఒకేసారి దేశంగా అన్యులతోనూ యూదులతోనూ దేవుడు వ్యవహరించాడు. అది దేవుని విధానం. ఆమేన్. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మనల్ని వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ దేశంగా వ్యవహరిస్తున్నప్పుడు దేశంగా అన్యులను వదిలేశాడు. వ్యక్తిగతంగా పట్టుకుంటున్నాడు. చూడండి, దేవుని మైండ్ మనకు అర్థం అవ్వాలి, దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు అని తెలియక. ఇప్పుడు మీరు చూడండి, ప్రభువా భారతదేశాన్ని కాపాడు, భారతదేశాన్ని రక్షించండి. భారతదేశమే కాదు, అమెరికాను కూడా దేశంగా దేవుడు ఉజ్జీవంతో రగిలించాడు. ఇంగ్లాండ్ను కూడా రగిలించాడు. వదిలేశాడు దేవుడు దేశాలుగా. అందులో ఉన్న కొంతమంది విశ్వాసులను పట్టుకుంటాడు తప్ప దేశాలుగా అన్ని వదిలేశాడు దేవుడు. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎత్తబాటుకు ముందు మన దేశానికి కూడా చాలా పెద్ద రోల్ ఉంది బైబిల్లో. ఎత్తబాటుకు ముందు మీరు గమనించుకోండి, ఇజ్రాయేల్ ఏ పరిస్థితులు ఎదుర్కొంటుందో అన్ని పరిస్థితులు డిటో మన దేశం కూడా ఎదుర్కొంటుంది. సేమ్ ఇజ్రాయేల్ చుట్టూ ముస్లిం దేశాలు టెర్రరిస్ట్ అటాకులతో రెడీగా ఉన్నాయి, కానీ ఇజ్రాయేల్ ఒక్కటే పోరాడుతుంది. సేమ్ దానికంటే ముందు మన దేశం చుట్టూ ఇటు అటు మొత్తం కింద చూడండి, ఇటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాను, కింద మాల్దీవ్స్, ఇటు పక్కనకి వెళ్ళిపోతే పక్కన ఇటు థాయిలాండ్, కాంబోడియా లాంటి దేశాలు, థాయిలాండ్ కొంతమేర ఉన్నప్పటికీ కూడా ఇండియా చుట్టూ అన్ని రకాలుగా కూడా మనకు శత్రు దేశాలే ఉన్నాయి. పైన మన పాకిస్తాన్, పైన చైనా కూడా ఇండియా శత్రువే. అక్కడ కూడా భూమి కోసం గొడవలే, ఇండియా పాకిస్తాన్ కూడా భూముల కోసం గొడవలే. అక్కడ ఇజ్రాయెల్లో మందిరం కోసం గొడవలే, ఇక్కడ కూడా మందిరం కోసం గొడవలే. ఇజ్రాయెల్ స్టోరీ మరొక కోణంలో మనకు జరుగుతుంది. అందుకే ప్రవక్త దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించే ముందు లాస్ట్ స్టెప్ ఇండియా మీద పెట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నాడని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎప్పుడో 1950లో 40లో చెప్పాడు. ఇప్పుడు జరుగుతుంది అది. అప్పుడు ఎంత లేదు, శత్రుత్వం ఎంత లేదు. ఆమేన్. సో మనకి ఇప్పుడు జరిగే పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అర్థం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ చెప్పడానికి గల కారణమే ఈ 2026 ప్రారంభం ఎలా ప్రారంభమైందో చూడండి. అందరూ జనవరి 1 సంబరాలు చేసుకుంటా, అందరూ ఉత్సవాలతో హ్యాపీ న్యూ ఇయర్లో చేసుకుంటుంటే అమెరికా అటాక్ చేసి ఒక దేశంలోకి దూరి
ఆ దేశంలో ఆ ప్రెసిడెంట్ నిద్రపోతుంటే అది బెడ్రూమ్లో దాకా సైన్యం 150 విమానాలు వేసుకుని వెళ్ళి వాళ్ళ రాడార్స్ని వాళ్ళ సిస్టమ్స్ని మొత్తాన్ని ఎట్ట చేశారో ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసారు వీళ్ళారా, లేపుకొచ్చేసారు. ఆయన ఆవిడ్ని నికోలస్ మధురో అని వెనిజులా అధ్యక్షుడిని, వాళ్ళ ఆవిడిని సిలియా ఫ్లోరెన్స్ అని ఇద్దరిని లేపుకొని విమానంలో ఎక్కించి చేసుకొచ్చారు. ప్రపంచం షాక్ చెంది. చరిత్రలో ఇలాంటి ఘటనలు రాజరికాలు ఇవన్నీ ఉన్నప్పుడు జరిగింది తప్ప ప్రజాస్వామ్యము ఐక్యరాజ్య సమితి వచ్చినాక ఇలాంటి ఘటనలు ఏమీ లేవు. షాక్ ఏంటో తెలుసా? అమెరికా ఒక దేశంలోకి దూరి ఆ దేశ అధ్యక్షుణ్ణి మిడ్ నైట్ 1:30కి బెడ్రూమ్లో ఆయన 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 పెద్ద ప్యాలెస్లోకి వెళ్ళి అందరిని చంపేసి ఒక సినిమా స్టైల్లో ఆ లోపలికి వెళ్ళి ఆడి బెడ్రూమ్ని అన్నిటినీ ఆ లేజర్స్తో వాటన్నిటిని కోసి లోపలికి వెళ్ళి నిద్రపోతున్న మా టార్చ్ లైట్లు వేసి లేపి చేతులకి సంఖ్యలు వేసి ఎన్ని వేసి వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళింది. ప్రపంచం ఐక్యరాజ్య సమితిలో గోల చేసి రంకెలు చేసి ఎన్ని చేస్తారనుకుంటే అందరూ సైలెంట్. ఎందుకంటే ఇది రేపు అనేక దేశాలు ఇదే పని చేయడానికి అవకాశం ఇవ్వబోతుంది. ఇదే మన దేశం నుండి ఇప్పుడు మన దేశం వెళ్ళి బంగ్లాదేశ్లో ఉన్న వాడిని లేపుకొచ్చేసింది అనుకోండి, యూనెస్ను, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న అసీం మున్నీర్ని ఎవరిని, ఎట్లా ఉంటుంది చిత్రంగా? అసలు మన ప్రధాని ఎవడైనా వచ్చి రాత్రిపూట ఎత్తుకెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇలాంటివి ఎప్పుడు జరగల. ఇది చాలా ఇంపార్టెంట్ ఘటన, చాలా చాలా ఇంపార్టెంట్ ఘటన, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, వీళ్ళు రాజులు కాదు కానీ రాజుల వల్లే ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఇది యాక్చువల్గా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రకటన గ్రంథంలోకి రండి, 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయంలో అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. ఈ ప్రకటన గ్రంథంలో ఇదంతా కూడా ప్రవచన భాషలో రాయబడిన సంగతులు పిల్లారు, ప్రవచనాత్మకంగా రాయబడిన సంగతులు. ఆమేన్. అది గ్రహించడానికి ఒక ప్రవక్త అవసరం, దేవుని ఆత్మ అవసరం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏ భాషతో గాలులను ఆపేశాడు అన్నాడు. ఆమేన్. ఇది ప్రవచనాత్మకంగా ఇక్కడ విండ్స్ ఆర్ రిప్రజెంటింగ్ వార్స్. ఆమేన్, హల్లెలూయా. స్పిరిచువల్ లాంగ్వేజ్, దేవుడు మాట్లాడే భాష. ఇప్పుడు ఆ గాలి వేస్తుంది అంటే ఆ ట్రెండ్ నడుస్తుంది అని ఒక అర్థం, అవునా? ఇప్పుడు ఆ గాలి నడుస్తుంది అంటే అతని హవా, అతని యొక్క అధికారం పెత్తనం అవుతున్నప్పుడు వాడి హవా నడుస్తున్నాడు. హవా అంటే తెలుగులో హవా, తెలుగులో అది హవా అనేది హిందీ పదం, హిందీలో హవా అంటే గాలి. ఇదిగో ఇప్పుడు ఆ పలానా ఆయన హవా నడుస్తుందంటే పలానా ఆయన గాలి కొడుతుందని, అంటే అతని అధికారం చలామణి అవుతుంది అని. గాలులు అధికారానికి సాదృశ్యంగా ఉన్నాయి, గాలులు ఒక స్పిరిట్ మూమెంట్కి సాదృశ్యంగా ఉంది. అలాగే గాలులు బైబిల్లో యుద్ధాలకు సాదృశ్యంగా ఉంది. భూమి అంతా యుద్ధం జరుగుతుందట. అప్పుడు దేవుడు 4 దూతలకు అధికారం ఇచ్చి స్పాట్లో ఆ ప్రపంచం నలుమూలలా వీస్తున్న గాలిని అదే నెల, అదే తారీఖు, అదే గంటకు ఆపేశాడని చెప్పి బైబిల్ చెప్తుంది. భూమి మీద ఇన్ని వేల సంవత్సరాల్లో అక్కడ ఇక్కడ చిన్నగా వాళ్ళు వీళ్ళు రాజ్యాలు కొట్టుకున్నారు తప్ప భూమి మీద ఉన్న దేశాలన్నీ కొట్టుకోవటం అన్నది జరిగింది మొదటిసారి మొదటి ప్రపంచ యుద్ధంలోనే పిల్లారు. భూమి మీద నలుదిక్కులా కూడా గాళ్ళు, నలుదిక్కుల ఎటు పోయినా గాలి, ఎటు పోయినా కానీ యుద్ధం. ఇది జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో. మొదటి ప్రపంచ యుద్ధం అది చూడండి, బైబిల్లో రాయబడిన ప్రవచనం. అది ఎప్పుడు రాశాడు? 2000 సంవత్సరాల క్రితం యోహాను దర్శనం చూసి రాస్తున్నాడు. భూమి దిక్కున నలుదిక్కుల బలమైన గాలు వీస్తా సంఘటన చూశాను నేను, మొత్తం అన్ని దేశాలని. అసలు విచిత్రం, ఆ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసా? ఒక రాజుగారి పిక్నిక్కి వెళ్తే ఎవడో వాడి మీద రాయేసి ఆయన హత్య చేసి ఆయన కొట్టాడు. ఎవడో రాజు ఏదో దేశంలోకి వెళ్తే
ఆడి మీద ఎవడో ఏదో చేస్తే ప్రపంచం ఎందుకు కొట్టుకుంది? చూసారా దేవుడు ఎలా, ఇది బైబిల్లో ముందే ప్రపంచ యుద్ధం వచ్చిద్ది అని చెప్పాడు. ఆ ప్రపంచ యుద్ధం వచ్చేలాంటి వాతావరణాన్ని సృష్టించాడు. ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంగ్లాండ్లో, యూరప్లో ఎక్కడో జరిగిన, ఒక ఆస్ట్రియా పక్కన హంగేరీ దేశంలో జరిగిన ఏదో చిన్న సంఘటన ప్రపంచం మొత్తాన్ని యుద్ధంలోకి ఎలా లాగింది? మీన్ ఆ యూరప్ దేశాలు అనేక దేశాలని వాటి కింద పెట్టుకొని, ఇంగ్లాండ్ అనేక దేశాలను ఆక్రమించుకొని ఉంది, ఫ్రాన్స్ అనేక దేశాలను ఆక్రమించుకొని ఉంది, అప్పటికి డెన్మార్క్ కొన్ని దేశాలను ఆక్రమించుకొని ఉంది, నెదర్లాండ్స్ కొన్ని దేశాలను ఆక్రమించుకొని ఉంది, స్పెయిన్ కొన్ని దేశాలను ఆక్రమించుకుంది. వాళ్ళు 5 కొట్టుకుంటుంటే ఆ దేశాలు ఇక్కడ కూడా కొట్టుకోవడం మొదలుపెట్టినాయి. ఇండియాలో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్లో డచ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడే కొట్టుకున్నారు. ఆఫ్రికాలో ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు కొట్టుకున్నారు, స్పెయిన్ వాళ్ళు, వీళ్ళు. అట్లా ఆ యూరప్లో ఎక్కడో స్టార్ట్ అయిన గొడవ ఒక సంవత్సరంన్నర అయ్యేసరికి ప్రపంచం మొత్తాన్ని గొడవలోకి లాక్కెళ్ళి 4 సంవత్సరాలు ప్రపంచం మొత్తం యుద్ధంలో కొట్టుకులాడింది పిల్లారా. 4 సంవత్సరాలు భూమి మీద ఉన్న జనాభాలో 3/4 చచ్చిపోయారంట యుద్ధంలో. 1/3. ఆమేన్. కానీ యుద్ధం ఎలా ఆగిపోయిందో ఎవరికి తెలియదు. తెలుసా? ఎంత ఆశ్చర్యం. యుద్ధం ఆగిపోయింది 1919 సంవత్సరం నవంబర్ నెలలో 11వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి ఒక డిస్కషన్ చేస్తా కూర్చున్నారు. ఆ మేజర్ 5-6 రాజ్యాల నాయకులందరూ కూడా ఒక రైలు పెట్టెలో కూర్చొని సీక్రెట్గా కూర్చొని మాట్లాడుతూ అరుచుకున్నారు. అంతకుముందు 6 రోజులు కలుసుకున్నారు, 6 రోజులు మాట్లాడుకుంటున్నారు. నీ వల్ల యుద్ధం, మా దేశం ఎంత నష్టపోయింది, ఈ దేశం ఎంత నష్టపోయింది, యూ నాన్ సెన్స్ సార్. అయిపోయింది. నవంబర్ 6 నుంచి స్టార్ట్ అయింది, 5 నుంచి 6 నుంచి. అట్లాగే అయిపోయింది. నవంబర్ 6, నవంబర్ 7, నవంబర్ 8, నవంబర్ 9, నవంబర్ 10, నవంబర్ 11వ తారీఖు ఉదయం నుంచి స్టార్ట్ అయింది. ఏమైందో ఒక్కసారిగా అందరి మనసు మారిపోయింది. సరేలే, యుద్ధం క్లోజ్ చేద్దాం. ఎట్ట క్లోజ్ చేద్దాం, మాకేంటి లాభం ఎట్టట్టు అనుకున్నారు. మొత్తానికి 11 గంటలకి స్పాట్ అకస్మాత్తుగా యుద్ధాన్ని అందరూ క్లోజ్ చేస్తున్న నిర్ణయం తీసుకొని వాళ్ళ దేశాల మిలిటరీ ఆఫీసర్లకు ఫోన్ చేసి స్పాట్లో యుద్ధాన్ని ఆపేశారు. దేవుడు చెప్పాడు కదా, అదే నెల, అదే తారీఖు, అదే గంటకి నలుదిక్కుల ఉన్న వాయువులు ఆగిపోతాయని. ఆమె చూసారా? నవంబర్ నెల 11వ నెల 11వ తారీఖు 11 గంటలకి మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనకి ప్రవక్త అవసరం, ప్రవచనం అర్థం చేసుకోవటానికి. ప్రపంచం నలుమూలలా వీస్తున్న గాలుల్ని ఇక్కడ ఎవరు ఆపేశారు? మనుషులు కాదు, దేవుడు 4 దూతలను పంపించి ఆ గాలులను ఆపేస్తున్నాడు అని చెప్పాడు. వాటిని కంట్రోల్ చేస్తుంది ఏంజల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క థియోఫనీ, దేవుని ఆత్మ ఈ భూమి మీద సంచరిస్తూ దేవుడు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. చూడండి. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు డిసైడ్ చేసుకున్నారు, ఇక ప్రపంచంలో ఇంకొకసారి యుద్ధం రాకూడదు. ఏం చేద్దాం అంటే అప్పుడు తీర్మానం చేసుకున్నారు, నువ్వు ఏ దేశం వాడైనా సరే అందరం కలిసి ఉందాం. ప్రపంచం అంతా కొట్టుకున్న మొదటిసారి అది, ప్రపంచం అంతా కలుస్తున్న మొదటిసారి కూడా అది. అప్పుడు దాకా ప్రపంచం కలుసుకోవటం అది ఎవరి దేశం వాడితే. మొదటిసారి అందరం కలిసి ఉందాం, అందరం కలిసి ఉందాం. ప్రపంచం అంతా కలిసి అందరం కలుసుకొని కొంత డబ్బులు పోగేసుకొని పేదలకు సాయం చేద్దాం, ప్రపంచ బ్యాంకుని పెట్టుకుందాం, ప్రపంచం అందరం కలిసి కొన్ని న్యాయ సూత్రాలు పెట్టుకొని ప్రపంచ కోర్టును పెట్టుకుందాం, ప్రపంచం అందరం కలిసి మీ దేశంలో డాక్టర్లు, ఆ దేశంలో డాక్టర్లు పంపించుకొని ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థను దాన్ని పెట్టుకుందాం, అందరూ డబ్బులు తలా కొంచెం వేసుకొని ప్రపంచ బ్యాంకుని పెట్టుకుందాం, అందరం కలిసి కొంచెం వేసుకొని అందరం ఒక చోట కూర్చొని దాన్ని ఒక సమితి లాగా చేసుకుందాం అని ఆ ప్రపంచ యుద్ధం తర్వాత అందరూ కలిసి తీర్మానం చేసుకున్నారు పిల్లలు. ఆమె ఫస్ట్ దీనికి ట్రైల్ వేసి దీనికి పెట్టిన పేరు లీగ్ ఆఫ్ నేషన్స్ అని పేరు పెట్టారు. ఏం పేరు? లీగ్ ఆఫ్ నేషన్స్.
హల్లెలూయా. లీగ్ ఆఫ్ నేషన్స్ అని పెట్టారు. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ 1919 సంవత్సరం స్టార్ట్ అయింది. ఒక 20 ఏళ్ల పాటు నడిచింది. ఆమేన్. 20 ఏళ్ల పాటు నడిచింది. ఎవరన్నా ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నా, ఎవరన్నా గొడవలు చేస్తున్నా అందరూ కలిసి కూర్చొని అన్ని దేశాలకు ఒక చోట కూర్చొని మాట్లాడి కంట్రోల్ చేసి, నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదని. అయితే 6 సంవత్సరాల ముందే 1933లో ఈ కాలపు ప్రవక్తకి దేవుడు చూపించుకుంటా వచ్చాడు. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో మొదట ఎవడో ఒకడు దౌర్జన్యంగా ఒక చోట స్టార్ట్ అవుతుంది. ఆ దౌర్జన్యం మరొకడికి దౌర్జన్యం చేయడానికి అవకాశం వచ్చింది. ఆ దౌర్జన్యం అలా అలా పెరిగి వీళ్ళు వద్దనుకున్న రెండో ప్రపంచ యుద్ధం మళ్ళీ వస్తుంది అని ఆ మొదట ఆ చట్టాలను ఎందుకంటే చట్టాలు ఉల్లంఘించాలంటే ఎవడో ఒకటి స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేసేవాడు ముస్సోల్ని అనేవాడు వచ్చి ఇథియోపియా మీదకి దండయాత్ర చేస్తాడు. అది అలుసుగా తీసుకొని హిట్లర్ అనేవాడు వచ్చి ఆస్ట్రియా మీద దండయాత్ర చేస్తాడు. వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అలా రెండో ప్రపంచ యుద్ధంగా వెళ్తుంది అని దర్శనం చూపించాడు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆమేన్. హల్లెలూయా. రెండో ప్రపంచ యుద్ధంలో అందరూ కొట్టుకోగానే ఇంకా ఈసారి మాత్రం స్ట్రిక్ట్గా పెట్టాలి అని ఈసారి ఫస్ట్ ఏమనుకున్నారంటే ఊరు కలుసుకోవడం మాత్రమే ఉంది. ఇంకా బ్యాంకు, ఆరోగ్య సంస్థ, ప్రపంచ న్యాయస్థానం, ప్రపంచ ఈ సమావేశం అన్ని ఫిజికల్గా ఏర్పాటు చేయాలి. ఊర కూర్చోవడం మాత్రం స్టార్ట్ చేశారు. రెండవసారి మాత్రం 1945లో రెండో ప్రపంచ యుద్ధం అయిపోగానే ఇప్పుడు మనం చూసే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి భౌతికంగా రంగం మీదకి వచ్చింది. ఈసారి మాటలు కాదు, క్రియలు కావాల్సిందే. డబ్బులు ఏంటి ఇప్పుడే అని రెండో ప్రపంచ యుద్ధం అయిపోగానే కూర్చోబెట్టి టకటక మనీ రెడీ చేసి బిల్డింగ్ కట్టేసి, ఇదిగో ప్రపంచంలో ఐక్యరాజ్య సమితికి బిల్డింగ్, వీళ్ళ ఆరోగ్య సంస్థకి బిల్డింగ్ స్విట్జర్లాండ్లో ఇక్కడ, లేకపోతే ఇదిగో ప్రపంచ బ్యాంక్ ఇక్కడ, అనేక చోట్ల ఒకే చోట ఉండకూడదు, అన్ని చోట్ల ఉండాలి, తలా కొంచెం ఉండాలని ఇప్పుడున్న ప్రపంచ ఐక్యరాజ్య సమితి యొక్క వ్యవస్థ మొత్తం వచ్చింది. ఆమేన్. ఏదైనా దేశం మీద గట్టిగా యుద్ధానికి వెళ్తుంటే వీళ్ళు అందరూ కలిసి కూర్చొని చర్చిస్తారు. అలా చేయడానికి లేదు, ఇలా చేయడానికి వీలేదని. ఆమేన్. ఇప్పుడు మెల్లమెల్లగా కొంత ప్రవక్త మళ్ళీ చెప్పుకుంటా వచ్చాడు. 45, 50లోనే ఈ ఐక్యరాజ్య సమితి కూడా వీక్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. ఇది కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోద్ది. అది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది తీస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అలా చూడండి, ఎన్నో యుద్ధాల్లో ఏదన్నా ఒక దేశం ట్రై చేయటం, అందరూ చాపటం, ఊళ్ళో గొడవ పడుతున్నారు, ఇద్దరు కొట్టుకోబోతున్నారు, ఊర్లో వాళ్ళందరూ రాగండి అంటే కొంత సైలెంట్ అవుతారు. అసలు ఎవడో ఆపకుండా పోతే భయంకరంగా అవుతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. సో మన దేశం పాకిస్తాన్తో గొడవ పడుతున్నా ప్రపంచం అంతా వచ్చి కూర్చొని ఆగండి గురువు గారు, ఆగండి బాస్, ఆగండి అని చెప్పేసి ఆపుతా వచ్చారు. చైనా తైవాన్ మీదకి వెళ్తున్నా ఆపుతున్నారు, రష్యా ఉక్రెయిన్ మీదకి వెళ్తుంటే ఆపుతున్నారు. అన్ని దేశాలను ఎవడో ఒకటి ఆపుకుంటా వచ్చాడు. ఫస్ట్ టైం ఒక అమెరికా లాంటి పెద్ద దేశం వెళ్ళి ఒక దేశం మీదకి వెళ్ళి ఆ దేశం మీదకి దండయాత్ర చేసి వాళ్ళ ఊర్లు నాశనం చేసి 5 చోట్ల బ్లాస్ట్ చేసి మొత్తం వాళ్ళ కరెంటు సప్లై చేసి అలా ఆ దేశంలో ఊరికి దాడి చేయడం కూడా కాదు, ఆ దేశ అధ్యక్షుడి మీదకి దిగి ఆ నిద్రపోతున్న వాడిని పబ్లిక్గా పట్టుకుని ఒక దొంగలాగా షిప్పులో వేసుకొని వెళుతున్న ప్రపంచం చేతులు ఎత్తేసి వస్తుంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి రూల్స్ అన్ని బ్రేక్, ఎవరెవరినేం చేయట్లేదు. ఇప్పుడు ద రూల్ ఆఫ్ జంగిల్ స్టార్ట్ అయింది. అంటే అడవి నియమం. అడవిలో ఏంది, ఎవరిది బలం ఉంటే ఆడే. ఒక చిరుతపులి ఉంటుంది, వీళ్ళు జంకని మాట్లాడుతుంది. జంక, నేను నీకేం అన్యాయం చేశాను పులి, నన్ను ఎందుకు అంటాడుతున్నావు పులి, నన్ను వదిలేయచ్చుగా పులి అంటే దానికి బలం ఉంది, దాన్ని దాడి చేసింది. సింహం వెళ్ళి ఏనుగు మీద దాడి చేసింది. ఏనుగు నేను కొట్టానా ఎందుకు రావుతున్నావంటే అధికారం ఉంది. రూల్స్, ఇది మా ఏరియా, ఇది మా జోన్. ఇక్కడ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వాళ్ళు రాజులు కాదు కానీ ఇక రాజుల్లా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. ట్రంప్ ఎవరు? ఒక అధ్యక్షుడు మాత్రమే. ట్రంప్ రాజు కాదు. యూరప్ దేశాలకు ఉంది ఎవరు? అధ్యక్షులు, ప్రధానమంత్రులు. వాళ్ళు రాజులు కాదు. వాళ్ళు ఏమన్నా చేయాలంటే పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి, మంత్రుల అప్రూవల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. రాజుకి ఎవడ అప్రూవల్ లేదు. అవునా? ఇక్కడ ఏం చెప్తుందంటే యుద్ధానికి ముందు ఈ నాయకులు రాజుల్లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారట. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇంపీరియలిజం స్పిరిట్, రాజ్యరికపు ఆత్మ వాళ్ళ మీదకి రిలీజ్ అవుతుంది.
ఇప్పుడు అదే రిలీజ్ అవుతుంది. 2026 బిగినింగే ఎలా ఉందో చూడండి. ట్రంప్ మదురోని పట్టుకోగానే ఆల్రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మెక్సికోని, క్యూబాని, కొలంబియాని అంటాడు, ఈ ఏరియా మొత్తం మాదే, మా ఏరియాలోకి ఎవడొచ్చినా ఊరుకోమని చెప్పి దాదాగిరి, బెదిరింపు. ప్రపంచం కూడా సైలెంట్ అయిపోయింది. అది షాక్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి మొత్తం కొలాప్స్, ఎవ్వరు ఏమి చేయింది. ఇదే ఘటన ప్రవక్తకు చూపించిన దర్శనంలో కూడా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ముస్సోలిని ఇథియోపియా మీదకి దండయాత్ర చేసినప్పుడు ఇలాగే జరిగింది. వాళ్ళు కొడతంటే ఎందుకు సైలెంట్ అయ్యారంటే, ఇప్పుడు చూడండి, ట్రంప్ వెళ్ళి మధురోని పట్టుకొని వస్తుంటే రష్యా, చైనా, భారతదేశం కూడా ఏమంటలా. విచిత్రం, అందరూ సైలెంట్. ఎందుకు? ఇక్కడ రీజన్ ఉంది. ఒకటి, ఎదిరించలేక. రెండు, వీళ్ళు కూడా పదే పని చేయబోతారు. ఆమె ఎవడు అడ్డుకుంటాడు? రెండు, ఇప్పుడు దాకా ప్రపంచం అంతా శాంతి శాంతి శాంతి, అంత పీస్ 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 అనుకున్న ప్రపంచం అన్నీ పక్కన పెట్టి యుద్ధం, మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుందాం, మన శక్తిని పెంచుకుందాం, మన దేశంలో డబ్బులు కాదు. ఇప్పుడు చూడండి పిల్లరా, ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎక్కడికక్కడ మాకిప్పుడు అణు ఆయుధాలు కావాలి, మాకిప్పుడు మిలిటరీ వెపన్స్ కావాలి. ఊర్లో కొట్లాటలు స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే, కొట్లాటలకు ముందేమో చదువుకున్నవాడికో లేకపోతే అధికారం ఉన్నవాడికో కొంచెం డబ్బులు ఉన్నవాడికో వీళ్ళకో వాళ్ళకో విలువ ఉంటుంది. గొడవలు స్టార్ట్ అయితే ఎవడు కొడతాడో, ఎవడు అరుస్తాడో, ఎవడు గట్టిగా ఫైటింగ్ చేస్తాడో వాడికే విలువ, నీ దగ్గర ఉన్న మిగిలిన వాటికి కాదు. కొంత డబ్బులుండి పోపించేవాడిని గౌరవిస్తారు. రెండు, కొట్టేవాడిని సపోర్ట్ చేస్తారు, కొట్టగలిగేవాడిని పోషించేవాడిని సపోర్ట్ చేస్తారు గొడవలైనప్పుడు. ఇప్పుడు ప్రపంచం అలా మారిపోతుంది. ప్రపంచం బలాత్కారం దిశగా వెళ్ళిపోతుంది. బలాత్కారం టర్నింగ్ పాయింట్ 2026 బిగినింగే చూడండి ఎలా అయిందో. ఇంకెలా ఉండబోతుందో ఆలోచించండి. ఇక చట్టాలు లేవు. ద రూల్ ఆఫ్ జంగిల్ అంటే అడవిలో ఏంటి రూల్స్ లేవు. ఎవడికి బలం ఉంటే వాడు, బలం ఉన్నోడిపై బలం లేనివాడు దోచుకొని రావటమే. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రపంచం. ఇలా మారిద్ది అని ప్రవక్త ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాడు. ఐక్యరాజ్య సమితి విఫలమయ్యి దేశాలు బలాత్కారం చేయటం స్టార్ట్ అవుతాయి అని. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం గ్రహించగలిగితే పిల్లరా, ప్రపంచం విడిపోతుంది. ఇలా అన్స్టెబిలిటీ వస్తే, ప్రపంచం మొత్తం అస్థిరత వస్తేనే అప్పుడే శాంతి దూతగా పోపు రంగం మీదకి వస్తాడు. గురువు ఆగండి, మీరు ఎవ్వరి వల్ల కాదు శాంతి ఇవ్వటం, నేను ఒక్కడనే వస్తాను. పోపు రావాలి అంటే ప్రపంచం కొట్టుకు సావాలి. నీతి నియమాలు లేకుండా, విలువలు లేకుండా ఇలా అవ్వాలి. అప్పుడే పోపు శాంతి దూతగా అవసరం పడతాడు. పోపుని రాజును చేయటానికి 20 కోట్ల దురాత్మలు ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాల్లో దూరి పనులు చేపిస్తున్నాయట. ఇది బైబిల్ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు సాతాను వాడి రాజ్యాన్ని బిల్డప్ చేసుకున్నాడు పిల్లారా. ఆమేన్. మనం అర్థం చేసుకోవాలి, మనం దగ్గరలో ఉన్నాం. పోపు రాజుగా ప్రపంచాన్ని ఏలబోతున్న రోజులకి దగ్గరలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చాలా 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 దగ్గరలో ఉన్నాం. ఇక సమయం లేదు. వధువు మీదకి 3వ ఈడ్పు చూడండి. అక్కడ ఐగుప్తులో ఇజ్రాయెల్ని ద్వేషించే వాళ్ళు రంగం మీదకి వస్తున్నారంటే ఇలా వెళ్ళిపోయే టైం దగ్గర పడింది. అవునా? ఇప్పుడు కూడా సేమ్ ప్రపంచంలో బలాత్కారం, వైలెన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే మనం వెళ్ళిపోయే టైం కూడా దగ్గర పడింది. మన మీదకి అభిషేకం వచ్చే టైం కూడా దగ్గర పడింది. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెడదాం. ఈ విషయాలు ఒకరు అర్థం కాకపోయినా మళ్ళీ పెట్టుకొనేనండి మీకు అర్థమవుతాయి. దేవుణ్ణి అడగండి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. లేఖనాల్లోని చాలా లోతైన సంగతులను ఆయన నీ పిల్లలకు తెలియచేయాలని ఆశపడుతున్నావు. గ్రహించే మనస్సు, గుర్తుపెట్టే మనస్సు, లోతుగా తెలుసుకునే మనస్సుని బిడ్డలకు దయచేయి తండ్రి, దయచేయి నాయన. దేవా రాకడ సమీపంలో ఉన్నావు, నాకు సమయం లేదు ప్రభా. ఓ దేవా, నేను ఎత్తబాటు సమయం ఆసన్నమైంది ప్రభా. ఓ దేవా, మా మీదకు నీ అభిషేకం వచ్చే సమయం ఆసన్నమైంది నాయన. గుర్తుపట్టే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని, ఈ యొక్క వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.